హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు. రోజు ఒకే రకం చట్నీలు చేస్తుంటే చేయటానికి మనకి బోర్ కొడుతుంది, తినటానికి ఇంట్లో అందరికీ బోర్ కొడుతుంది. కాబట్టి నేను ఈరోజు హెల్తీగా టేస్టీగా చట్నీ ఒకటి చూపించబోతున్నాను. ఇడ్లీ, దోశ, ఉప్మా, పొంగలి ఇలా దేంట్లోకైనా చాలా రుచిగా ఉండే ఒక టేస్టీ చట్నీ. క్యారెట్ సీజన్ కదండి, రేట్ కూడా చాలా తక్కువగా ఉంది ఇప్పుడు. సో నేను క్యారెట్ని బీభత్సంగా వాడేస్తున్నాను. అదేనండి, ఈరోజు మన చట్నీ కూడా క్యారెట్తోనే చేసి చూపించబోతున్నాను. మరి వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఈ చట్నీ కోసం ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. 2 స్పూన్లు అయితే సరిపోతుంది. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో ఒక గుప్పెడు వేరుశనగపప్పు వేసుకోవాలి. అంటే మీరు ఇంట్లో చేసుకునే క్వాంటిటీని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇలా తుంచి వేసుకుంటే పచ్చిమిర్చి పేలకుండా ఉంటాయి. నేను ఇక్కడ 5 పచ్చిమిర్చిని వేసాను. అలాగే 4 ఎండుమిర్చిని కూడా వేస్తున్నాను. మీ కారానికి తగినట్లుగా మిర్చిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. వేరుశనగపప్పు వేగేదాకా అన్నమాట. వేరుశనగపప్పు ఇలా వేగిన తర్వాత అంటే పట్ పట్ మని సౌండ్ వస్తాయి కదా, రెండుగా పగులుతాయి. అప్పటిదాకా వేయించుకొని ఆ తర్వాత ఇందులో ఒక పెద్ద క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ని కూడా చక్కగా వేగేదాకా వేయించుకోవాలి. కొంచెం సేపటికి క్యారెట్ చక్కగా వేగుతుంది, కలర్ కూడా మారుతుంది. అప్పటిదాకా వేయించుకున్న తర్వాత ఇందులో 2 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని 1 నిమిషం పాటు అలా వేయించుకొని వెంటనే పచ్చి కొబ్బరి ముక్కలను కూడా వేసేసుకోవాలి. నేను ఇక్కడ ఒక చిన్న కప్పు కొబ్బరి ముక్కలనే వేశాను. కొబ్బరి ముక్కలు వేసిన తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వేయించుకున్న పదార్థాలన్నిటినీ ఒక మిక్సీ జార్లో వేసేసుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని దీన్ని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ కాబట్టి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే రుచి బాగుంటుంది. క్యారెట్ వేసేలకి భలే కలర్ఫుల్గా ఉంది కదా చట్నీ. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న చట్నీనంతా ఒక బౌల్లోకి తీసేసుకొని రుచి కోసం ఒక అరబద్ద నిమ్మ చెక్క కూడా పిండుకోవాలి. మీకు నిమ్మకాయ ఇష్టం లేకపోతే గ్రైండ్ చేసేటప్పుడే కొద్దిగా చింతపండు రెబ్బ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. చట్నీని చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులోకి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం ఒక చిన్న కడాయిని స్టవ్ మీద పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు, కరివేపాకు వేసేసుకోవాలి. అలాగే 1 ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోవాలి. చట్నీలో ఎండుమిర్చీలు కరకరలాడుతూ భలే టేస్ట్గా ఉంటాయండి. మీరు ఎప్పుడన్నా తిన్నారా? ఈ తాలింపులో నెయ్యి వేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి, చాలా రుచిగా ఉంటుంది. ఇలా రెడీ అయిన తాలింపుని చట్నీలో వేసేసుకుంటే చట్నీ రెడీ. లావుగా వేసుకున్న దోశల్లోకైనా, పల్చటి దోశల్లోకైనా, ఇడ్లీకైనా, ఉప్మాకైనా, పొంగల్కైనా, ఊతప్పంకైనా దేనికైనా సరే ఈ చట్నీ సూపర్గా ఉంటుంది. మరి తప్పకుండా ట్రై చేస్తారు కదా. చాలా హెల్తీ అండ్ టేస్టీ. ఇదండి ఈరోజు మన బ్యూటిఫుల్ రెసిపీ. నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ.